నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాథ్ నరహరిశెట్టి. కొడాలి నాని ఈయన గురించి మనకి బాగా తెలుసు. గుడివాడ నియోజకవర్గంలో ఒక దగ్గర దగ్గర హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 4 సార్లు ఆయన గెలుపొంది తర్వాత ఓటమి పాలైన పరిస్థితి మనకు తెలుసు. అయితే ఈ కొడాలి నాని నోటికి పని చెప్పినట్టుగా అప్పుల్లో ఎవరు పని చెప్పలేదంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఈయన కొడాలి నానిగా కంటే కూడా బూతుల మంత్రిగా చాలా ఫేమస్ అయ్యారు. గత వైసీపీ హయాంలో ఈయన మాట్లాడిన మాటలు ఒక ఆడవాళ్ళని కానీ మగాళ్ళని కానీ ఎవరినైనా కూడా నారా భువనేశ్వర్ గారి గురించి కూడా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళలో కొడాలి నాని ఒకళ్ళు. మరి ఏదైనా తన ఒకటి అనుకుంటే దైవం ఒకటి అనుకుంటుంది కదా. 30 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాం, ఏదైనా చేస్తాం, మరి మేము ఏమన్నా కూడా ఎవరు మమ్మల్ని ఆపేవాడే లేరనుకున్నారో ఏమో. కానీ మొత్తానికి కొడాలి నాని గారి వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారాన్ని లేపాయి అప్పట్లో. కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. మరి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం రావటం, మరి కొడాలి నాని నోటికి తాళం పడిపోవటం మనకైతే జరిగింది. కానీ ఇప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు అందరూ ఎవరైతే ఉంటారో చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని విపరీతంగా దుర్భాషలాడి దారుణమైన పదాలతో మరి మాట్లాడిన మాటలు ఇప్పటికీ తలుచుకుంటే వాళ్ళు కడుపు రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఈ కొడాలి నానికి సరైన బుద్ధి చెప్పాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరూ నేతలు ఎవరైతే తప్పులు చేశారో ఒక్కొక్కళ్ళు బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, గతంలో ఉన్న కొంతమంది నేతలు ఎవరైతే దారుణమైన మాటలు మాట్లాడారో పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇలాంటి వాళ్ళు శిక్ష అనుభవించారు కొంతవరకు. కానీ కొడాలి నానిని ఎందుకు టచ్ చేయట్లేదు, కొడాలి నానిని ఎందుకు ముట్టుకోవడం లేదు అని రకరకాల అందరికీ కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసలు ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వం కొడాలి నానిని వదిలేసింది అంటే ఏం చెప్తారు? సమాధానాలు చెప్పాలంటే టీడీపీ నాయకులు చెప్పాల్సిన పరిస్థితి. అసలు ఏమనుకున్నారు? మనం ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధిని ఒకసారి మాట్లాడదాం. ఆయన బండారు వంశీకృష్ణ గారికి ఒకసారి కాల్ చేద్దాం. ఆయన ఏమంటారో ఆయన మాటల్లో విందాం ఒకసారి. సో ఆయనైతే కాల్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం తర్వాత. అయితే ఈ కొడాలి నాని గతంలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా కూడా తిట్టిన పరిస్థితి. అలాంటి తిట్టిన పరిస్థితుల్లో కొడాలి నాని ఎవరైతే ఉన్నారో ఈయనకి మరి గతంలో నేను రెడ్ బుక్లో మీ పేరు రాస్తున్నాను, మమ్మల్ని ఎవరైతే మీరు ఇంత దారుణంగా మాట్లాడారో, ఆడవాళ్ళని అవమానించేటట్టు మాట్లాడారో ఇలాంటి వ్యక్తుల్ని కూడా వదిలిపెట్టను అని గతంలో నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆయన నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని ఒక బుక్ రాసి దానిలో ఉన్న వాళ్ళు కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది. కానీ ఒకటి, ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ఈయన నోరైతే మూతబడిపోయింది. 4 గోడల మధ్య ఉండిపోయాడు, బయటికి రావడానికి లేదు. ఒకానొక టైంలో పాత్రికేయ మిత్రురాలు, కొడాలి నాని గారు ఏమైపోయారండి మీరంటే, ఏమైపోయానమ్మా నేను బాగానే ఉన్నాను కదా, రోజు మీ ఇంటికి వచ్చి మీ అడ్రస్ చెప్పమ్మా, రోజు మీ ఇంటికి వచ్చి కనిపించాలా అని వ్యంగ్యాస్త్రాలు ఉన్నాయి కూడా మనం చూసాం. కానీ నీ ఉద్యోగం పీకెత్తే మరి నువ్వు చేస్తావా, ప్రజలు మా ఉద్యోగం పీకేశారు మరి కాబట్టి మేము సైలెంట్గా ఉంటాం అన్నట్టుగా ఆయన అప్పుడే మాట్లాడి రానున్న 5 సంవత్సరాల పాటు నేనేమి మాట్లాడలేను, నేను 4 గోడల మధ్య తలుపేసి కూర్చుంటానని చెప్పకనే అప్పుడే చెప్పేశారు మరి కొడాలి నాని గారు. తర్వాత ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా కొడాలి నాని ఎక్కడా మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడని పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలు కొంతమంది ఆయన్ని ఎందుకు కొడాలి నాని గారిని ఇంతవరకు ఏమీ చేయకపోవడానికి ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. అనేక దగ్గర తమ మనోభావాల్ని దెబ్బతీసినట్టుగా ఎంతోమందిని తిట్టినందుకు, తను దారుణమైన మాటలు మాట్లాడేందుకు ఎంతోమంది దగ్గర కేసులు ఉన్నాయి. ఇలాంటి కేసులు మరి ఉన్న కొడాలి నానిని ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పి చాలామంది అంటున్న పరిస్థితి. ఎంతోమంది టీడీపీ కార్యకర్తల్లో కూడా ఒకంత అనేక బాధ కలిగిన సందర్భాలని మనమైతే చూసాం. కానీ కొడాలి నాని ఇప్పటి వరకు కూడా మాట్లాడకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. తాను ఇంతవరకు కొడాలి నాని ఇంతవరకు నాకు హెల్త్ బాగోలేదని, తనకు ఆపరేషన్ అయిందని, కాబట్టి నేను ఒక 6 నెలల పాటు 5 నెలల పాటు నేను సరిగ్గా రాజకీయాల్లో యాక్టివ్గా లేనని తనంతరకు తానే చెప్పాడు. కానీ అంటే తనంతరకు తానే చెప్పాడు యాక్టివ్గా లేనంటే, మరి ఇప్పుడు యాక్టివ్ కాబోతున్నారా? కొడాలి నానికి మూడినట్లేనా? కొడాలి నాని పరిస్థితి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? మనం ఇంకో టీడీపీ కార్యకర్తకి ఎవరికన్నా ఒకసారి
కాల్ చేద్దాం. అసలు ఆ టీడీపీ కార్యకర్తల రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా! వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళేం మాట్లాడతారో కూడా తెలుసుకోవాల్సిన ఇది ఉంటది కాబట్టి మనం చేద్దాం. కానీ అందుబాటులో లేరు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరెవరు వర్కుల్లో వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి టీడీపీ కార్యకర్తలు రియాక్ట్ విధానం అయితే బాగుండేది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మరి కొడాలి నాని ఈ రకంగా మాట్లాడటం అనేది 100% కరెక్ట్ కాదు. ఒకప్పుడు కొడాలి నాని మాట్లాడిన మాటల్ని మరి తీవ్రంగా అభ్యంతరంగా తెలిపిన టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు ఈ రోజున మరి కొడాలి నానిని ఎందుకు పట్టించుకోవడం లేదు, కొడాలి నాని ఎందుకు అలా వదిలేశారని ప్రశ్నల వర్షాన్నైతే కురిపిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మరి టీడీపీ అధినాయకత్వం మీద అయితే ఉంటుంది. మరి చూడాలి కొడాలి నాని గారిని జైలుకి సంబంధించి పంపించాలని, ఆయన్ని కంపల్సరీ శిక్షించాలని, దారుణాతి దారుణమైన మాట్లాడిన మాటల్ని మరి ఆయన మీద ఆల్రెడీ కేసులు నమోదై ఉన్నాయి. కొడాలి నాని మీద కేసులు నమోదై ఉన్నాయి. ఎందుకు కొడాలి నానిని అరెస్ట్ చేయట్లేదని రకరకాల టీడీపీ కార్యకర్తలు అడుగుతున్న పరిస్థితి. అయితే టీడీపీ అధికార ప్రతినిధులు కావచ్చు, వీళ్ళు కూడా చెప్పేదంటే ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా తిట్టినా మరి వాళ్ళ మీద ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ అయితే మేము తీసుకోము. చట్టం తన పని తాను చేసుకునేటట్టు ఆయన ఇంకేవైతే తప్పులు చేశాడో దానికి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో పాపం పండినప్పుడు మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీనికి ఇచ్చి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా వ్యక్తిగతంగా మమ్మల్ని కించపరిచారనో, మమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వం అలాంటి కక్ష కట్టే ప్రభుత్వం కాదు అని చెప్పి అధినాయకత్వం అయితే చెప్తుంది. మనం ఒకసారి వంశీ గారు అందుబాటులోకి వచ్చారు. ఒకసారి వంశీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే సార్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వంశీ గారు, ఒకటి మీ మీరు పురుడు పోసిన, మీరు రాజకీయాల్లోకి తీసుకొచ్చిన కొడాలి నాని తర్వాత ఏకుకు మేకై కూర్చున్నట్టుగా దారుణమైన మాటలు మాట్లాడి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని కూడా, ఆఖరికి లోకేష్ గారిని కూడా అందరినీ తిట్టిన పరిస్థితి. అలాంటి కొడాలి నానిని ఎందుకు వదిలేశారంటూ చాలామంది టీడీపీ కార్యకర్తలే బాహాటంగా అడుగుతున్న మాట. ఏమంటారు దీనికి సమాధానం మీరు? నమస్కారం అండి. మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. అతను తిట్టాడనో, లేదంటే అతనేదో అబ్యూస్ చేశాడనో అతని మీద కక్ష సాధింపులు అయితే చెయ్యం. రైట్. కక్ష సాధింపులు చేసే ప్రభుత్వం అయితే మాది కాదు. మేము స్పష్టంగా చెప్పాం. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, అరెస్ట్ చేయటం చాలా తేలిక పని, చేస్తే నాకు వాళ్ళకి తేడా ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పినటువంటి సందర్భం. అలా అని అతను చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా మేమైతే తీవ్రంగానే పరిగణిస్తా ఉన్నాం. డెఫినెట్లీ ఇప్పుడు మొన్నేమో మరి నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి నడుము పెద్ద బ్యాండేజ్ చేసుకుని తిరిగాడు ఈ కొడాలి నాని. తర్వాత చూసుకుంటే ఇప్పుడు మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి మొట్టమొదటి ముద్దాయి, తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం అవటంలో మొట్టమొదటి ముద్దాయి ఈ కొడాలి నాని అండి. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటది, తిరుమల గుడి ఏమన్నా నీ అమ్మ మొగుడుదా అన్నాడు. అవును అన్నారు. అక్కడి నుండి మొదలైంది తన బూతుల ప్రస్థానం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, ఎవరిని పడితే వాళ్ళని ఇతను ఇష్టానుసారం మాట్లాడాడు. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చాలా సచ్చీలుడయ్యారు. మొన్న మధ్య మీకు గుర్తుండి ఉంటది, ఒక మహిళా జర్నలిస్ట్ ఎవరో మైక్ పెడితే, ఏంటి సార్ మీరు ఇదివరకు లాగా యాక్టివ్ గా లేరంటే మా ఉద్యోగం ఓడబీకేశారు, ఇంకేం మాట్లాడతామని అన్నాడు. రాజకీయం అనేది ఉద్యోగం కాదు, రాజకీయం అనేది ప్రజాసేవ. నువ్వు పదవిలో ఉన్నా లేకపోయినా గానీ నువ్వు ప్రజాసేవ కట్టుబడి ఉండాలి. అంతేగాని నేను పదవిలో లేను కదా, నేనేం మాట్లాడతాను, నేనేం చేస్తాను అనే మాట మాట్లాడాడంటే కేవలం పదవీ కాంక్షతోనే పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ కొడాలి నాని. సరే, అతను తిట్టిన తిట్లు అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు. సరే, ఇప్పుడు కొడాలి నాని ఏంటంటే కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అట్లాంటి మాటలు మాట్లాడతాడు. ఈ రోజు మాట్లాడమని బయటకు వచ్చి, ఈ రోజు ఏమైనా మాట్లాడమని బయటకు వచ్చేసి, మీరు అన్నట్టు ఎప్పుడైతే 6 నెలల క్రితమే నేను 4 గోడల మధ్య వెళ్ళి తలుపేసుకుంటున్నాను, నా ఉద్యోగం పీకేశారన్నారు, ఆ రోజునే ఆయనకు గొంతు మోగపోయిందని అప్పుడే అర్థమైపోయింది. మీడియా సోదరులకు కానీ, ప్రజలకు కానీ, అందరికీ కూడా అప్పుడే అర్థమైపోయింది. అవును, అదే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మేము అధికారంలో ఉన్నప్పుడు విర్రవేగలేదు, అధికారంలో లేనప్పుడు కూడా విర్రవేగలేదు. మేము ప్రజాసేవకే కట్టుబడి ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు పవర్ లో లేనప్పుడు మేము చేసినటువంటి చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినటువంటి అనేక అంశాల్లో, కరోనా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. మేము ఇంటింటికి తిరిగి మెడిసిన్ పంచినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఫుడ్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనీసం ఇక ఈ బ్లీచింగ్ పౌడర్ వేసుకుని బతకమన్నాడు జగన్మోహన్ రెడ్డి. మావేమో లేకుండా ఇక కరోనానే కాదు, ఏ సందర్భాల్లో అయినా కానీ అధికారం లేనప్పుడు కూడా మేము ప్రజాసేవకు కట్టుబడే ఉన్నాం.
ఉమ్, కానీ వీళ్ళేంటి, మేము మాకు ఉద్యోగం పీకేశారు కదా మేము ఖాళీగా ఉన్నాం అని అంటాడు. ఉమ్, ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, నిన్న లోకేష్ గారు డల్లాస్ వేదికగా చెప్పారు, కొడాలి నాని అనే వ్యక్తిని వదిలే ప్రసక్తే లేదు అని. ఉమ్, అలా అని కక్షా సాధింపులు అయితే ఉండవు. ఉమ్, అతను చేసినటువంటి చాలా బయటకు వస్తాయి. డెఫినెట్లీ కొడాలి నాని అనే వ్యక్తి అనుభవిస్తాడు చేసిన వాటికి. ఉమ్. అంటే అంత ఆయన మీద సపరేట్ ఎలిగేషన్స్ ఏమన్నా ఉన్నాయండి? ఇప్పుడు ప్రజలకి ఏమన్నా ఆయన కీడు చేసింది కానీ, గతంలో ఏమన్నా ఆయన మీద ఎలిగేషన్స్ సార్ ఏమన్నా ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఒక విషయం అండి, ఉమ్, రేషన్ బియ్యం పంచడానికి ఉమ్. సంచుల విషయంలో 700 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది. చాలా పెద్దది, అది చాలా పెద్ద విషయం. 700 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది సంచుల విషయంలో. వాటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి, ఎంక్వైరీలు జరుగుతాయి. కొడాలి నాని అనే వ్యక్తి కనుక ఇందులో బాధ్యుడైతే, కొడాలి నానియే కాదు ఎవడు బాధ్యుడైనా కానీ డెఫినెట్లీ చర్యలు తీసుకుంటాం. అట్లాంటి ఎలిగేషన్స్ ఉంటాయి కానీ బయటికి చెప్పుకోలేం కదా. కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, చెప్పుకోని ఉంటాయి. సో ఒక చట్టంకి ఏమన్నా సాక్ష్యాలు దొరికినప్పుడు కంపల్సరీ చట్టం తన ప్రధానం చేసుకుపోతుంది డెఫినెట్లీ అంటారు. చట్టంతో పందాన్ని చేసుకెళ్తే ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదు. కొడాలి నానియే కాదు, జగన్మోహన్ రెడ్డి దీని వెనకాల ఉన్నా కానీ వదిలే ప్రసక్తే ఉండదు. రైట్. సో మీ కార్యకర్తలకి ఏం చెప్తారు? కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు కార్యకర్తలు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు కొడాలి నాని అనే వ్యక్తికి, సపోజ్ కొడాలి నాని అనే వ్యక్తికి నేనే ఒక కార్యకర్తనున్నాను, నాకు అతనికి పర్సనల్ గా వైరం లేదు. కానీ మా అధినేత కుటుంబాన్ని అతని ఇష్టానుసారం దూషించాడు కాబట్టి కొడాలి నాని అనే వాడితోటి మాకు జీవితాంతం వైరమే. ఇక ఓకే. కొడాలి నాని అనే వ్యక్తి ఇష్టానుసారం మా అధినేత కుటుంబాన్ని, మా యువ నాయకుడిని ఇష్టానుసారం మాట్లాడాడు కాబట్టి వ్యక్తిగతంగా మేమందరం కూడా దాన్ని తీసుకున్నాం. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు అంటే మా అందరికి ఒక ఎమోషన్. అవును. అలాంటిది ఆయన కుటుంబ సభ్యుల్ని కారణంగా రాజకీయాల్లో లేని వ్యక్తుల్ని కూడా దూషించాడనంటే ఉమ్, ఇక ఆ వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేటటువంటి ఎవడు క్షమించే ప్రసక్తే లేదు. రైట్. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాండ్రా అని అతను బాధపడేలా డెఫినెట్లీ చేసి తీరుతాం. కానీ మీరు పురుడు పోసి, మీరు ఒక నీరందిచ్చి, చేయందిచ్చి, మీరు ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చాలా సార్లు చెప్పారు, మేము నాకు గురువు నేను అదే చెప్తున్నానండి. మీ చంద్రబాబు క్వశ్చన్ గారు. నాకు అర్థమైంది. అదే సమయంలో ఇద్దరు క్వైట్ తెలుగుదేశం ఆపోజిట్ పార్టీ ఉన్నారు ఇద్దరు. సార్, తెలుగుదేశం పార్టీ అనేది నాయకుల్ని ప్రిపేర్ చేసేటటువంటి కర్మాగారం. అవును. ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను చూసుకుంటే కేసీఆర్ గారు మా పార్టీ నుండి వెళ్ళిన వ్యక్తే, రేవంత్ రెడ్డి గారు మా పార్టీ నుండి వెళ్ళిన వ్యక్తే. ఉమ్, పక్క రాష్ట్ర మంత్రివర్గంలో సగం క్యాబినెట్ మా పార్టీ నుండి వెళ్ళినటువంటి వారే. ఉమ్, ఇప్పుడు ఒకటి ఉంటాయి సార్, 10th క్లాస్ వరకు మనం స్కూల్లో చదువుతాం. ఉమ్, ఆ స్కూల్ కు మంచి పేరు తెచ్చేవాళ్ళు ఉంటారు, దొంగలుగా మారి ఆ స్కూల్ పేరు చెడగొట్టేవారు ఉంటారు. ఉమ్, కానీ కొడాలి నాని అనేటటువంటి వ్యక్తి మా దగ్గర పెరిగినటువంటి వ్యక్తే కాదనడం లేదు. లోకేష్ గారి పెళ్లికి తాటాకు పందిరి లేచిన వ్యక్తి కొడాలి నాని. ఉమ్, అలా ఉన్నటువంటి వ్యక్తి మరి డబ్బు కాంక్షతోటో పదవి కాంక్షతోటో మరొకటి పక్కకి వెళ్ళాడు. ఉమ్, వెళ్ళినోడు వెళ్ళినట్లుండక మా అధినేతల్ని, మా మా పార్టీ నాయకుల్ని ఇష్టానుసారం తిడితే అది కరెక్ట్ కాదు కదండి. ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మా పార్టీ నుండి వెళ్ళినటువంటి వ్యక్తి. అవును. సో ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్, మా పార్టీ నుండి వెళ్ళిన వాళ్ళు. అవును. సో అలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత కేసీఆర్ గారు, ఆయన కూడా ఇష్టానుసారం మాట్లాడారు అనుకోండి గతంలో. ఉమ్, ఇప్పుడు మనకు రూట్స్ మర్చిపోకూడదు కదా. అవును. రూట్స్ మర్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తిస్తే అలాగే ఉంటది. రైట్. సో మీ కార్యకర్తలందరికీ కూడా మీరు చెప్పేది ఏంటంటే సంయమనం పాటించాలి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. కానీ మేము కక్షపూరిత చర్యలకైతే దిగమని మీరు చెప్తున్నారు. కానీ కొడాలి నానిని అయితే వదిలిపెట్టమంటున్నారు. అంతే సార్. రైట్. ధన్యవాదాలండి మీ అభిప్రాయం థ్యాంక్ యూ. తెలియజేసినందుకు వంశీ గారు. ధన్యవాదాలు. ఓకే. ఓవరాల్‌గా మనం విన్నాం కదా. మనం ఇందాక ముందే మనం చెప్పుకున్నాం. కొడాలి నాని గారిని నోరు ఈరోజు కాదు మూతపట్టం. మరి మీడియా సోదరి అడిగినప్పుడే నా ఉద్యోగం పీకేశారమ్మా అన్నప్పుడే ఆ రోజునే ఆయన నోరు మూతపడిపోయింది. మరి మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలు చెయ్యం. కానీ అనేక అలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద కూడా. మరి విచారణలు జరుగుతున్నాయి. త్వరలో సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత కొడాలి నాని మీద కూడా, కొడాలి నాని కాదు ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటాం. కానీ కక్ష సాధింపు చేయాలంటే మాకు ఎంతలో ఒక పని, కానీ మేము అలా చెయ్యం. మా ప్రభుత్వం అది కాదు, చంద్రబాబు గారు ఒప్పుకోరు అని చెప్పి మరి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు చెప్తున్న మాట. చూద్దాం మరి రానున్న రోజుల్లో కొడాలి నాని గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది.